బంగారు పూట్లు పొందట మంగళసూత్రం దొరకలేదండి. పోనీ అద్దెకి ఎవరన్నా మంగళసూత్రం ఇస్తారా? నో వర్రీ నో వర్రీ, ఇవాళకి పసుపు కొమ్ము కట్టేస్తాను. ఏమయ్యా పెళ్లి రోజునే పసుపు కొమ్ము దారం అంటున్నావు, ఇక నా కూతుర్ని నువ్వేం సుఖపెడతావు? గురునాథం గారు, మీరే ఏదో రకంగా చక్రం అడ్డు వేయాలండి. నన్నేం చేయమంటావయ్యా? ఈ పసుపు కొమ్ము మెళ్ళో కట్టి మీ ఆవిడ మెళ్ళో ఉన్న మంగళసూత్రాలు తీసివ్వాలండి. ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? మా ఆవిడ పూజల పురస్కారాలు నీకు తెలుసు కదా. ఈ విషయం దానికి చెప్తే చెప్పు తీసుకు కొడుతుంది. ఏమండి, బంగారపు మంగళసూత్రాలు లేకపోతే పిల్లనివ్వనంటున్నాడు వాడు. వాడి ఫేస్ చూశారు కదా. ఈ పెళ్లి జరగకపోతే నా పంతం దెబ్బతిని పరువు పోతుంది. నా ఫేస్ చూడండి. మీరే ఏదో ఒక రకంగా సహాయం చేయాలి సార్. అలాగే ప్రయత్నిస్తాను. కావుడు ఏమిటండి పిలిచారా? రాంబాబు నీతో ఏదో మాట్లాడతాడు. భలేవారండి, మీరే మాట్లాడతా అన్నారుగా. నువ్వు మాట్లాడు బాబు. మీరు మాట్లాడుకున్నారు. నువ్వు మాట్లాడు. మీరు మాట్లాడుకున్నారు. మాట్లాడు బాబు. బాబు మంగళహారతి పాడాలా? మంగళహారతి లేకపోయినా అడ్జస్ట్ చేసుకుంటారండి. కానీ ఈ పసుపు కొమ్ము మెళ్ళలో కట్టుకుని మీ మెళ్ళలో ఉన్న మంగళసూత్రం కొంచెం తీసివ్వాలండి. సింతేనా? దానికి ఇంత ఆలోచన ఎందుకు? తీసుకో. థ్యాంక్స్ అండి. కాముడు కాముడు కాదు, నా పేరు సత్య వెంకట కామాక్షి. మీరు కట్టిన తాళి మళ్ళీ నేను మెళ్ళ వేసుకునే వరకు మీరు నా భర్త కాదు, నేను మీ భార్యనే కాదు. కొంచెం తప్పుంటారా? కాముడు అయ్యో అమ్మా, ఆ నర్సు పిలిచి నా మంచం కొంచెం నేర్పు మనకి మార్పిస్తావా? ఊరుకోవా, సాగు మొత్తం మీద కూడా వాస్తుకోవాలా? నువ్వు కాస్తూ కాదు, నా పిండాకుడు కాదయ్యా. ఊపిరాడకుండా నా ఒంటి నిండా కట్టు కట్టి పడేశారు. ఆ కిటికీ పక్కన అయితే కొంచెం గాలి తగ్గుతుందని. ఎందుకంటే బాబు చలే చేస్తుంటేనే ఆ కట్లు మీరు హ్యాపీగా తెల్ల స్వెటర్ వేసినట్టున్నారు. ఏంటి బావా, నైట్ డ్యూటీకి వెళ్తుంటేనే యాక్సిడెంట్ అయిందని తెలిసి ఒకసారి చూసిపోదామని వచ్చాను. చెప్పదంటే అవును కాని బావా, నువ్వు ఆ దివాకరం కానీ డబ్బులు అడగడం, ఆడు హ్యాపీగా ఇచ్చేస్తానడం, నువ్వు మరీ హ్యాపీగా నమ్మే సైకిల్ హ్యాండ్ బార్ వదిలేసి ఆటోని గుద్దేయడం బాగుందయ్యా, చాలా బాగుంది. నీ అమాయకత్వంగానే ఆ డబ్బులు ఇస్తాడా? అమ్మో పచ్చి మోసగాడు, వాడిస్తాడేంటి? ఫ్యామిలీ లేడీస్ మీతో చెప్పకూడదు కానీ వాడితో నాకు ఎంత అనుభవం. ఖాళీ గ్లాస్ నీకేస్తావా? దివాకరం, హలో. మరి భాగ్యం పని జరగలేదు కదా. నా 13,000, మా దమయంతి 4,500 మాట ఏంటి? ఎప్పుడు ఇస్తావు? తమాషాగా రింగులు వదులుతూ స్మూత్ చేసే మనిషి ఉండాలి. ఏమిది ఈ దుర్గంధమేమి? నూతన కళ నేర్చుకొని చుంటిరా తమ పెండాకుడు. తమాషాగా రింగులు వదులుతూ స్మూత్ చేసే మనిషి ఉండాలి. చాలే ఆపు, నా ఇష్టం, నేను సిగరెట్ కాల్చుకుంటాను. నీకే ఇగో గుర్రం భాషలో బూతులు తిట్టకు. లోపల గురునాథం గారి వాయింపు, బయట గుర్రం వారి జాడింపు. పగవాడికి కూడా వద్దురా నాయన ఈ మధ్యలో బతుకు. ఎవరా మీరు? ఎవరు? ఏ అలా కనిపించడం లేదా? ఎట్లంటే నువ్వు వద్దురా, నువ్వు అసలే దుడ్డుకు. మాటల్లో పోయేది దుడ్డు కన్నా దాకా తెట్టావు. నువ్వు వెళ్ళరా గనేటు. నువ్వు వద్దు, నువ్వు గ్రూప్ లో పెద్దలా ఉన్నావు, నువ్వేరా.
అలా కనిపెట్టడం నా కర్మ సార్. ఇది పట్టుకోరా. ఏంట్రా నీ పేరు? తన్ముఖ తల్మా. ఆ? తన్ముఖ తల్మా. సరిగా చెప్పు. తన్ముఖ తల్మా, తన్ముఖ తల్మా, తన్ముఖ తల్మా. ఎన్ని తాళ్ళు చెప్పాలి యువర్ ఆనర్? ఏంట్రా తిడుతున్నావు? తిట్టడం కాదు సార్, మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. సినిమాల్లో నా పేరుతో ఒక ఆయన పాటలు రాస్తాడు. పియరాగవుడ అతిమల్మడుడ. ఈ పాట ఎవరు రాస్తారో చెప్పుకుంటుంటా. ఏయ్! పేరు అడిగితే ఈటీవీ సినిమా క్విజ్ కండక్ట్ చేస్తున్నావా? బెల్ట్ తో ఉరితీస్తావు. బెల్ట్తో ఉరి తీయద్దు సార్. ఒక్కసారి మీ పెన్ను ఇవ్వండి. గన్ ఎందుకురా? గండు కాదు సార్, పెన్ను. పెన్నిస్తే నేను మీ చేతి మీద రాస్తాను. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది నా పేరు. ఆ, తన్ముఖ తల్మా. ముక్కటల్మా. ముక్కటల్మా. ఏయ్! ఓయ్ నోరు తిరగని పేరు పెట్టుకున్నందుకు you're under arrest. నేను మోనార్క్ని, నన్నెవరు మోసం చేయలేరు. రేయ్, మా మాస్టర్ నన్ను కొడితే మా నాన్న చేత కొట్టించాను రా. నాన్నే నన్ను కొడితే మా అమ్మ చేత కొట్టించాను. ఇప్పుడు ఈ రాయచి నిన్ను కొడుతుందిరా. ఏయ్, ప్షా. కళ్ళు కోడిగుడ్లా కనిపించేంత భూతద్దాలు పెట్టావు. చూసి నడవచ్చుగా. నేను చూసి నడుస్తుంటేనే ఎవడో గురు చూసి ఇదిగో ఈ రాయి తీసుకొని కొట్టాడు. ఎవరు? రే నువ్వా? పువ్విచ్చిన పిల్ల పంది రాయి ఇచ్చు కొడతావా నిన్ను? అయ్ బాబాయ్. నీ సంగతి తెలుస్తాను ఇవాళ. అరే ఆగరా, నీకు దండం పెడతాను. ఇది నీ మీద సిరేసి నేను ఆఫీస్ ఇటు రోడ్ లేదే. ఇక్కడ రోడ్ లేదే. కొంచెం స్లోగా పరిగెత్తరా, నేను పరిగెత్తలేకపోతున్నాను. ఒరే పిల్ల పంది ఈ రాయరా పెద్ద బండి. నిన్ను. అరే రే నీకు ఇంటికి రాయంత చాక్లెట్ ఇస్తాను, ఆగరా. ఇటుకి రాని చాక్లెటా? రేయ్, అది తింటే నీలాగా నాకు షుగర్ వస్తుందిరా. నాకు షుగర్ కాదురా, నీకు పొగరు. నిన్ను ఇదేంటి కథ జరిగింది? అమ్మో, ఇప్పుడు ఏం చేయటం? ఎస్కేపా సరెండరా? అమ్మో, ఎస్కేప్ అయితే ఇంటికి వచ్చి కొడతారు. సరెండర్ అయి బెటర్. అంతే. మరే యాదగిరి అన్న, అసలు ఏం జరిగిందంటే ఏమైంది? పెరుగు పచ్చడైంది. డబ్బులు ఇవ్వు. వీళ్ళెవరు? నా ఫ్యాన్స్. నిన్నెందుకు ఫాలో అవుతున్నారు? దీన్నే ఫ్యాన్ ఫాలోయింగ్ అంటారు. 300 ఇవ్వు. ఇతనికి ఏమైంది? కాకి రెట్టేసింది. ఎంత? ఆ కాకి లూజ్ మోషన్స్, దానికి వైద్యం చేయించాలి. డబ్బులు ఇవ్వు. ఇదిగా. ఇదిగో తీసుకో. ఇంకెప్పుడు రోడ్డు మీదకి రాకూడదు. వచ్చినా నెత్తి మీద కొండ ఉండకూడదు. ఉన్నా దాంట్లో పెరుగు ఉండకూడదు. ఉన్నా అప్పుడు ఆయన చేతిలో రాయండకూడదు. హాయ్. ఆడ కూతురు నేను కూడా చూడకుండా బయటికి గంటేసి మరి తలిపేసేసాడు. బస్తాగా హైదరాబాద్ అమ్మాయిని, ఇంత సెక్సీ గర్ల్ ని ఏదో పాపం లేని సారీ చెప్తే కొంచెం కూడా తిప్పారొట్టే. పెద్ద పోజు. ఈసారి కనపడి నేను అస్సలు మాట్లాడు. కమీనా పోలీసు కనపడితే అస్సలు మాట్లాడు. మాకైతే అలా అనిపించట్లేదు. ఏదో ఉంది. ఒళ్ళంతా మండిపోతుంది. మళ్ళీ కనపడితేనా చచ్చిన మొహం కూడా చూడ. ఎవరు నువ్వు? నాకేం తెలీదు. రవికి ఇలాంటివన్నీ ఉన్నాయా? హితులారా, సన్నిహితులారా, ఫ్రెండ్స్, ఈ సాయంత్రపు సీమంతానికి. అరే సాయంత్రం సీమంతం కాబట్టి నువ్వు కూడా తెలుగు మాట్లాడుతున్నావు అంజద్ భాయ్. నా భారతదేశపు ప్రజలారా, మన కెప్టెన్ రవిజీ ఎంతో కష్టపడి బేగం సాహెబా సైరా భాను గారు తల్లి కాబోతున్న ఈ శుభ సందర్భంలో
వారికి వారికి పుట్టబోయే బిడ్డకు ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలని ఆయురారోగ్యాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా పవిత్ర భారతదేశపు కళాకారుల తరఫున ఎక్ రంగీన్ మహఫిల్ నజరానా అంటే మా సినిమా వాళ్ళందరం విజయవాడ, వైజాగ్, నెల్లూరు, సింగపూర్ వెళ్ళి రికార్డింగ్ డాన్సులు చేసి వస్తుంటామే, అది స్టార్ నైట్. ఇది ఎలా జరిగింది చెప్పమా? ఆ రిచర్డ్స్ గాడు మనకు ఓపెనర్ గా దిగడం ఏంటి, మన ఆల్రౌండర్ కపిల్ అంపైరింగ్ చేయడం ఏంటి, కామెంటరీ చెప్పి ఎదవా క్యాచ్ పెట్టేయడం ఏంటి? అబ్బో చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. ఇది ఎలా జరిగింది చెప్పమా? బహుశా ఈ పాల్ట్ కారణం మనం ఇంగ్లీష్ లో కామెంటరీ వినడం వల్ల అయ్యి ఉండొచ్చు. ఏమయ్యా ఆ చెప్పి కామెంటరీ ఏదో తెలుగులో చెప్పి చావచ్చు కదా. చచ్చా రేడియో పోయింది, వినపడటం లేదు. ఏంటి స్మెల్? ఇప్పుడు ఇది ఏ భాషలో పలుకుద్దో? ఎక్స్క్యూజ్ మీ సార్, ఐఎమ్ బాలరాజు అడ్వకేట్. కృష్ణకుమారి మై జూనియర్. హలో. ఆల్ రే వద్దండి. సుజాత గారు నా క్లయింట్, మీతో కేసు విషయం మాట్లాడాలని వచ్చాం. ప్లీజ్ సిట్. థ్యాంక్ యూ. 1980 సంవత్సరంలో ఈవిడ గారి మ్యారేజ్ ఇక్కడే రిజిస్టర్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ తాలూకు సర్టిఫికేట్ కావాలి. అక్కడ మా గుమస్తా యేసుపాదం ఉంటాడు, అతన్ని కలవండి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ బ్యాడ్ మార్నింగ్. ఏమేమిటయ్యా శ్రీకాంత్ పోయాడు? పోయాడా? ఎప్పుడండి పాపం? పోయాడంటే నిజంగా చచ్చిపోయాడు అనుకున్నావా? వికెట్ పడిపోవడం వల్ల పోయాడు. ఎవడా నువ్వు? బాలరాజునండి. బాలరాజువా? పెద్ద సెలక్షన్ కమిటీ చైర్మన్ లో చెప్పు. మీకు క్రికెట్ అంటే పిచ్చా సార్? పిచ్చా? చచా ప్రాణం. చిన్నప్పుడు గూటీ బిల్ల ఆడుతుంటే మన షర్మిలా ఠాగూర్ హస్బెండ్ లేడు పటౌడి, అతగాడి టైప్ లో కన్నుకు చిన్న దెబ్బ తగిలింది కానీ లేకపోతే కపిల్ దేవ్ ప్లేస్ కదా మనది. ఓహో అలాగా? అయితే మన గ్రూప్ అన్నమాట. గ్రూపా? నేను శ్రీకాంత్ ఉడ్బిన్ లేండి. నిజమా? మీరు శ్రీకాంత్ కాబోయే భార్య? కానీ కొంచెం స్లిప్ అయింది మీ కన్నులాగా. ఏంటమ్మా ఈ వేళకులం? సిక్సర్ కొట్టిన బంతి ట్రాన్సిస్టర్ పాడైపోయి నేను ఏడుస్తుంటాను. ఇప్పుడు కామెంటరీ అలా ఎన్నో. అది చూడండి యేసుపాదం గారు, 1980లో మ్యారేజ్ జరిగింది, దాని తాలూకు డీటెయిల్స్ కావాలి. 1980 చాలా ఏళ్ళైంది, దొరకడం చాలా కష్టం. ఎలాగైనా వెతకండి ప్లీజ్. ఇదేమైనా ఇండియాకి వెస్టిండీస్ కి మధ్య మ్యాచ్ అనుకున్నావటమ్మా? మ్యారేజ్ డీటెయిల్స్ దొరకడం చాలా కష్టం. అయినా ఏ సీజన్ లో జరిగింది? ఏప్రిల్ 21. ఏప్రిల్ 21. పేర్లు? సుజాత గోపాలకృష్ణ. సుజాత వర్సెస్ గోపాలకృష్ణ. సుజాత వర్సెస్ గోపాలకృష్ణ. బ్యూటిఫుల్ నేమ్స్. సుజాత వర్సెస్ గోపాలకృష్ణ. సుజాత వర్సెస్ సారీ అమ్మా, రిజిస్టర్ అవ్వలేదు. సార్ కాస్త జాగ్రత్తగా చూడండి. చూడమ్మా, ఒకసారి ఎంపీఆర్ ఎల్బిడబ్ల్యూ ఇచ్చాక పిచ్ వదిలి పెవిలియన్కి వెళ్లాల్సిందే, అది రూలు. ఈ రోజు నుంచి ఈ ముంబైలో మీ దందా మొదలైంది. హార్డ్ వర్క్ చేయండి. నమస్కారం. ఓ ధీరుభాయ్ అంబానీ, ఓ లక్ష్మీ మిట్టల్, ఓ రతన్ టాటా. ఎవరండి వీళ్ళందరూ? ఇదే ముంబైలో దందా చేసి అందనంత ఎత్తుకెదిగిన మహానుభావులు. మీరు ఆ స్థాయికి చేరుకోవాలి. అలాగేనండి. అదిగో పల్సర్, మీ వ్యాపార అవసరాలకు వాడుకోండి. ఇదిగో నా చెయ్యి మంచిది, వెయ్యవంతది. అదే వద్దంట. అలాగేనండి. ఇది నాకు ఇష్టం ఉండదు. నన్ను పూజించొద్దు, కస్టమర్లను పూజించండి. ఎందుకంటే వాళ్లే మనకు దేవుళ్ళు.
మహానుభావుడు రా పట్నాయక్, కదలే దేవుడు. ఇదే స్పీడ్ లో 6 నెలలు వ్యాపారం చేసామనుకో హ్యాపీగా దుబాయ్ వెళ్ళిపోవచ్చు. నమస్కారం పట్నాయక్ గారు, మీ గురించి అనుకుంటున్నాం. మీకు 100 ఏళ్ళండి బాబు. రాత్రి 12 రాలేకపోయాను. వ్యాపారం ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. నమస్కారం అండి. మంచినీళ్ళు ఏమైనా వచ్చుకుంటారా? వద్దమ్మా, ముందు వ్యాపారం గురించి మాట్లాడుకుందాం. కలెక్షన్ ఎంత? 3500 అండి. అబ్బా సాయిరామ్, అందులో నేను ఇచ్చిన 450 రూపాయలు పక్కన పెట్టి తీసుకోండి. మరి ఇంట్రెస్ట్? నిన్న తీసుకున్నారు కదండి. నిన్న సగమే తీసుకున్నానయ్యా, ఇంకో 50 పక్కన పెట్టి. ఇప్పుడు ఎంత ఉంది? 3000 ఉంది. పెట్టుబడి ఎవరు పెట్టారు? మీరు. ఇందులో నష్టం వస్తే భరించవలసింది ఎవరు? మీరు. లాభం వస్తే తీసుకోవాల్సింది ఎవరు? మీరే. సార్ మొత్తం లాగేసుకున్నారు. నేను మొత్తం తీసుకునేంత స్వార్థపరుని కాదయ్యా. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నా. ఇలా కూర్చో చెప్తాను. ఇందులో మీ శ్రమ కూడా ఉంది. మీకు సగం, నాకు సగం. పోలేరు బాబు, ఇదేనా మిగిలింది. నిన్న 1000తో బ్లాస్ట్ చేశాను ఓపెనింగ్ లో. అది బోనే కదండి. బోనే అయిపోయింది కదా. ఇలా తిరిగమ్మా. పావు బాజీ బండికి రెంట్ 200, పెనాలకి ప్లేట్లకి 300, కొత్త పల్సర్కి 1000. పల్సర్కి 1000 రూపాయల? ముంబైలో అంతే. మొత్తం ఎంత అయింది? 2500. అలా చూస్తాడు. ఈ 1500 ఉంది. పర్వాలేదులే, 1000 తర్వాత తీసుకుంటాను. మీరు ఎక్కడ పోతారు? ఇదిగో ఈ వేల్ట్ ముడిసరికి పెట్టుబడి 500. లెక్కట్టద్దు, 50 తగ్గుద్ది. ఇలా అయితే లక్ష్మీ మెట్టలు ఎప్పుడు అవుతాండి మేము? భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ ఏం చెప్పాడయ్యా? మాకు తెలియదండి. పని చేయి, ప్రతిఫలం ఆశించకు. బతుకు. ఇలా అయితే డబ్బులు సంపాదించేది ఎప్పుడు, దుబాయ్ వెళ్ళేది ఎప్పుడు, నాకేం అర్థం కావట్లేదు బాబు. సార్ తీసుకోండి. నాకు వద్దు బాబు. అయినా ఇవి మనం తినడానికి కాదు, అమ్ముకోవడానికి. మీ పని మీరు చూసుకోండి, నా గొడవ పట్టించుకోకండి. సూపర్ సార్, సూపర్ వద్దు, వెళ్ళు. ఏంట్రా ఇది? చెయ్యి సారి 2 పగిలి సార్. 2 కాదు, 4 ప్లేట్లు. ప్లేట్ 10 రూపాయలు చెప్పిన 100 రూపాయలు తీయి. చచ్చేటప్పుడు మేదేసిపోతాడు ఇదంతా. కంగారు పడకాయ, గాయం ఓ మధుర జ్ఞాపకం. రండి, మీ ఏలు కూడా కోసేస్తాను, జ్ఞాపకం పంచుకోవచ్చు. నువ్వు కోప్పడద్దు. అలవాటు లేక వేలు కోసుకున్నావు కానీ తర్వాత నువ్వేలకు వస్తా. ఏ మాట్లాడి గలపెట్టి ఇంజక్షన్ దీనికి 50 రూపాయలు ఎంతగా? వాడికి తీసేస్తే నీకు తీసేస్తారా? పని చూసుకోండి, పని చూసుకోండి. దొంగతనాలు చేయడానికి ఇంటి వాసు చాలా బాగున్నట్టుందే. ఎప్పుడు చూడు యదవ్వాగుడు ఇడును. సర్లే గాని మాట చెప్పు. చెప్పేదేమీ లేదు. ఇంటి వాన చాలా రిచ్ అట, ఓకే. అమ్మాయిలంటే పిచ్చట. ఓకే. నువ్వు లోపలికి వెళ్ళి జాగ్రత్తగా మేనేజ్ చేయి. ఆల్ ద బెస్ట్. బెస్ట్ కాదు బెస్ట్. షేమ్ టు యూ. సేమ్ కాదు సేమ్. అమ్మా అమ్మా, ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? నాకు ఇంకో ఆట రాదు కాబట్టి నువ్వు వెళ్ళు. నేను కాకినాడ నుంచి వస్తున్నానండి. నా పేరు మధురవాణి. అయితే ఏం కావాలి? పక్కనే ఉంటున్న మా రిలేటివ్స్ ఊరెళ్ళారట. ఇల్లు లాక్ చేసింది. నేను చూస్తే ఇంటర్వ్యూకి వెళ్ళాలి. మీరు కొంచెం హెల్ప్ చేస్తే స్నానం చేసి డ్రెస్ మార్చుకుని వెళ్ళిపోతానండి. ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. నా వైఫ్ డెలివరీకి వెళ్ళింది. ఓహోహో. మీ పేరేమిటో? మన్మధుడు. నైస్ నేమ్. మీరు చాలా రొమాంటిక్ గా మాట్లాడుతున్నారు. బాత్రూమ్ ఎక్కడా? ఇదే బెడ్రూమ్, దీనికి అటాచ్డ్ గా బాత్రూమ్ ఉంది. థ్యాంక్స్ అండి. హలో. ఎస్. నేను 2 ఆర్డర్ చేస్తే ఒకటి పంపించారేంటి? ఐ వాంట్ 2. ఎప్పుడున్నారండి? హలో. కమింగ్ కమింగ్. ఎస్. షాంపూ కావాలండి. లోపల లేదా? అబ్బా ఏంటండి, లేదు. హెర్బల్ షాంపూ ఉంటే పట్టరండి, మిమ్మల్ని ప్లీజ్. ఓకే. కేరళ హెర్బల్ షాంపూ ప్యాకెట్ సార్, వెరీ చీప్. 200 పెట్టి 2 కొంటే ఒకటి ఫ్రీ. 200కి 3? వెరీ వెరీ చీప్. అర్జెంట్ అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. టైం బాగుంది, గుమ్మంలోనే పని అయిపోయింది. మరే సోప్ చేయి జారి సింక్ లో పడిపోయింది. సోప్ లేకుండా ఎలా స్నానం చేయడం చెప్పండి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. సోప్ లేకుండా స్నానం ఎలా చేస్తావు కదా. మరే ఇది హెర్బల్ అయితే బాగుంటుంది కదండి. ఓకే.
థ్యాంక్ యూ సార్. ఇది కొత్త రకం హెర్బల్ టూలెట్ సోప్ సార్. వస్తున్నా. ఇది మార్కెట్ లో అయితే 1,300 అండి, ఇక్కడ అయితే 2,600. పైగా ఒకసారి రుద్దుకున్నారంటే మళ్ళీ స్నానం చేసేదాకా రుద్దుకోక్కర్లేదు. వెరీ హ్యాపీ. ఇంత గట్టి గుద్దింది. రై, మేము టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఎక్కడి నుంచి నా పులికే కనిపించింది? అరిసింది నువ్వేనా? నేనేనండి. ఒంటరి దాన్ని చేసి అల్లరి పెడుతుంటాను. సారీ సార్, పొరపాటు జరిగింది. చిన్న టెంప్టేషన్. షట్ అప్ మై మౌత్. నాది కాదు, ఆడిది. పక్కకి నిలబడు. Sure. అమ్మాయి సైడ్ పక్కన కాదు. సార్ మర్యాదగా బతుకుతున్న మిడిల్ క్లాస్ మొగుడిని నా పరువు పోతుంది. మా ఆవిడ నాకు విడాకులు ఇచ్చేస్తుంది సార్. టోటల్ గా నా లైఫ్ గుడ్స్ అయిపోతుంది. సార్ మీకేం కావాలంటే తీస్తాను సార్. ఆగో, మిగతా వేళ సిటీ చెప్పు. సార్, ఈ అమ్మాయి విపరీతంగా టెంప్ట్ చేసింది సార్. సార్, ఈ అమ్మాయిని చూస్తే నేనే కాదు మీరు కూడా టెంప్ట్ అయిపోతారు సార్. చాలా సెక్సీగా ఉంటేను నేను ఆపుకోలేకపోయాను సార్. సార్, ఏం చేయమంటారండి? ఏం చేయమంటారు? నువ్వే చెప్పరా. మా ఆవిడ డెలివరీకి వెళ్ళింది సార్.